పట్టుకుంటామని ప్రభుత్వం ఈ మీడియా ప్రకటిస్తుందా చూస్తా. వాళ్ళలో ఇచ్చి ప్రభుత్వం డబ్బులు లేవగొట్టారు. అది ఈ మరణకాండకు బాధ్యులయ్యారు. ఈ ప్రభుత్వం చేస్తుందా నేను చూస్తా. ఇదిగో డబ్బు. శబాష్ జానీ, శబాష్. అంటే ఇలా ఉండాలి. అంటే జానీ అదిగో అటు ఎవడో పరిగెత్తున్నాడు. ఈ వీరిపనంటే విరుచి కప్పడే పని కలటం. ఎవడనేదో తగిలితే గిల్లా కొట్టుకొని చేస్తారు. శబాష్ కాళీ, శబాష్. శబాష్ కాళీ, శబాష్. అంటే నీలా ఉండాలి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించబుచ్చుడంటే నాకు అమితమైన ప్రేమరా. లేజని కాళీ వీటన్నింటినీ మళ్ళీ జాగ్రత్తగా మనస్థానంలోంచి నాకు తెచ్చండి. అలాగే ఏమిరా ఊరేమన్నా గొడ్డుపోయిందారా? ఒక్క సుందరంగా కనిపించట్లేదు. ఎక్కడ ధరా మనం వెళ్ళేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ ఇళ్ళలో నొక్కొని ఉంటారు ధర. దోపిడే కాదు మానభంగం కూడా చేయాలరా. మనకి మజా కమ్ముతుంది. ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు వస్తే ఏం జరుగుతుందో ఈ అధికారులకు తెలియచేయాలి. పట్టుకంటారా కంటాల బొమ్మని. నిన్ను చూడగానే నాలుగు నరాలు దిబ్బుమంటున్నాయి. ఆడకాల తగిలి చాలా రోజులైంది. ఒక్కసారి అలా దిష్టి బొమ్మలో నించున్నావు. నీకు సామూహిక మానభంగం జరగకముందే అడా చూడరా సుందర గుడా కన్నే దీపావళి సూర్యకాల ప్రాంగణం రమ్మంది చేరరా గ్రంథ సగుడా నువ్వంటే మోజుగా ఉంది అందం చేసి తాకరా కనివారా రంగళ్ళి కుందురా రజనీ గంధం కొట్టెత్తి తాకరా తొలి నేరా ఉల్లాసమే ఘాల ఉయ్యాలలో కిచ్చు సన్నాపర కాల సంయోగలాడి సుమేలితగా నన్ను లాలించరారా వింబిసారా వింబిసారా సరసం
రమ్మంది చూడరా సుందరగుడ కందే దీపావళి సూర్యకాల ప్రాంగణం రమ్మంది చేరరా గ్రంథ సంగుడా ఈ వీరప్పను చూసి ప్రజలు భయంతో వణికిపోవాలి. కథలు కథలుగా చెప్పుకోవాలి. అవునురా జానీ సరా మానవ జనాభా అంటే ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేయాలిరా. ఎలా దొరా జానీ ఒకప్పుడు చాలా గడుపుతున్న నాకు అన్ను సర్వనాశనం చేసింది ఈ సమాజం. ఎలా దొరా? మా నాన్న ఒక చిన్న రైతు పొలం దున్నుతుండగా ఒక పెట్టె బయటపడింది. ఆ పెట్టె చూడగా దాంట్లో బంగాళాలు బయటపడ్డాయి. అది ఏం చేశారు దొరా? నిజాయితీ పడిన మా నాన్న పోలీసులకు అప్పగించాడు. దొరికిన సొమ్ముని వాళ్ళకి ఎందుకు అప్పగియాలి దొరా? అదే అదే మా నాన్న చేసిన తప్పు. ఈ సమాజం దారి దోపిడీలు చేసి సంపాదించాడని అది కొంత సొమ్ము పోలీసులకు ఇచ్చాడని తప్పుదారి పట్టించారు. దొంగ దొంగని మా నాన్నని అనుక్షణం నింద వేసింది సమాజం. నిజానికి గ్రహించిన పోలీసులు మా నాన్నని లాకప్ లో పెట్టి నానా చిత్రహింసలు పెడితే అవమాన భరించలేక ఉర్రి వేసుకుని చనిపోయాడు రా. పెళ్లి కన్నా చెల్లెలు పెళ్లి సంబంధాలు రాక దొంగ కూతురు అని అవమానిస్తే మా చెల్లెలు కొంతమంది దూకి ఆత్మహత్య చేసుకుందిరా. ఆ సంఘటన చూసి పగ్గ ప్రతీకారం కొట్టింది. చెయ్యని వేసుకుని నా తండ్రి నాకు దూరమైనటువంటి ఈ సమాజం మీద నాకు పొగ. అందుకే దొంగ నా తండ్రి అయ్యాడు. అందుకే వీళ్ళకి ఛాలెంజ్ గా నిలిచా. దొంగతనాలు చేయడం మొదలు పెట్టా. చేపలు తయారు చేసా. వచ్చిన వాడిని అడ్డంగా నరికా. దొరా, ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటాం. అవును దొరా, ఈ దోపిడీలో మా వంతు కృషి మేము చేస్తాం. అందుకే మీ ఇద్దరిని నా అంతరంగికులుగా నియమించుకున్నాం. మర్చాను మన మిత్రుడు భగవాన్ చేత కబురు వచ్చిందా? వచ్చింది దొరా. అన్నయ్య ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడంట, శనివారం వస్తానన్నాడు దొరా. భగవాన్ ఇబ్బందులు ఉన్నాడా? అయితే త్వరగా వచ్చి నన్ను కలవమని చెప్పు. అలాగే దొరా. అలాగే ఇంకో విషయం చంపల్లో ఉన్న ఆ సంగ్రామ్ సింగ్ గారు కూడా చెప్పండి. ఏమని? వాడి మనిషి కూడా మన ఏరియాలోకి వచ్చాడని, మన విషయాల్లో తలదూరుస్తున్నాడని, మన ఇళ్ళకి వస్తే వాడి తల చేస్తాను కూడా వాడికి చెప్పండి. ఈ వీరప్పనంటే ఈ అడవిలోని ప్రతి చెట్టు అడలిపోవాలి. ఈ అడవిలోని మృగాల సైతం ముందు గులామై సలాం కొట్టాలి. అదే వీరప్పన్ ఛాలెంజ్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు వేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోతు నిండు రాత్రి సొప్పులాడి స్వప్న సుందరి
చూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజు గుండె ఊపిరి నీ పక్క చూస్తే గుండెలోన డీరి తిరిగిరి తూనీగా నడుములోన తూటాలెట్టి తుపాకి పెంచినావే తింగని చిట్టి ఒక జాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మాట్లాడకి ఆ కుర్చీని మాట్లాడకి దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయే నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయే ఆడపచ్చరాళ్ళ చుక్కాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ పోకలిస్తివి నాని చెవిలో చుక్కాలేమో తగా మెరిసిపాయే నాకు పెట్టిన పోకలేమో పీలికలై సిరిగిపాయే ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మాట్లాడకి సొగ్గులాడి సొక్క చిన్నది మా పటేల మల్లె పందిరి రచ్చరాజు గుండె ఊపిరి గుండెలోన డీరి 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 ఏం నష్టాలు వస్తున్నా ఇక్కడ ఎవడ మాదిరి గాడి లిరికరై రాసుకోండి మాడతెట్టి పాడండి ఆ కుర్చీని మాట్లాడకి ఎక్కడ చచ్చిందో దీనికేమో ఆటలు పిచ్చి దీని అమ్మకేమో మగోళ్ళ పిచ్చి లత్తప్ప. ఎక్కడ చచ్చావే ముండా దీనికి పాటలు పద్యాలు పిచ్చి దీని అమ్మకేమో మగోళ్ళ పిచ్చి. పద్యం పాడతా చిత్ర వచ్చిద్దాం చెలియో ఏంటి సిట్టి బావ గారు మంచి ఊపులో ఉన్నారు అడుపు వచ్చిందమ్మా ఊపి ఊపి కడుపు వచ్చిందమ్మా బావ గారికి ఎన్న నెలలో కాదే అమ్మాయి అక్కకి చింతామణికి ఊపి 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 బోర్డు లూజ్ వచ్చినాయి అమ్మా బావ గారు తమరి మొగం ఒకసారి అద్దంలో చూసుకోండి అనుకో నీ కర్రీ ముఖానికి నా అక్క చింతమనే ఎక్కువ నీకు నాది అమ్మాయి కిష్టుడు మాకం నా మకం చూసి నీ అక్క పరగబడి ఎరగబడి ఊపి ఊపి దానికి బోట్లు లూజ్ అయిపోయినాయి నిన్ను చూడంగానే నరాలు జువ్వమంట ఊపమంటావా ఏంటి ఊపేది ఏంటా నువ్వు కింద నేను పైన నువ్వు పైన ఎట్టయినా ఒకటే
పెట్టానమ్మా ఇప్పుడు వదిలిపెట్టాను నేను. ఏ శెట్టి మర్యాదగా మాట్లాడు, పళ్ళు రాలిపోతాయి. నేనేమన్నానే దొంగ ముండా, నీ దాంట్లో నాది పెట్ట. ఏ శెట్టి దేంట్లో పెడతావు? దాంట్లోనే ఇదిగో శెట్టి, అసలు నా కోసమే వచ్చావా, మక్క కోసం వచ్చావా? ఊపి ఊపి మీ అక్కకు బోల్ట్ అన్ని లూజ్ అయిపోయినాయి. చెల్లిది బాగా గట్టిగా ఉంటదని, అయినా కొత్తగా ఊపిడి చేద్దామని. ఎంతకి మీ అమ్మ ఇంట్లో ఉందా, బయటికి పోయిందా? శెట్టి నాకెంత ఇస్తావు చెప్పు ఫస్ట్, నేను ఊపించుకుంటా. వచ్చే దొంగ ముండా, మీ అక్క కూపి మీ అమ్మ కూపి నా పని అయిపోయి కొత్త కండవా చొక్కా తప్పని ఇంకా నా కాడే ఉంది. శెట్టి గారు ఆ చేతి ఉంగరం నాకు ఇవ్వా? వచ్చి అంతా పోయి ఇది ఉంగరాలుగా పెట్టిందమ్మో. నాయను బాగా ఊపించుకుంటావా? నీది సిగ్గు ఎడగలి తప్పించుకొచ్చినవో చెప్పనాలే. నీకు చెయ్యి ఉంటే కాలు లేదు, కాలుంటే చెయ్యి లేదు, ఇవ్వనున్నగా అసలు తలకాయనే లేదే. పంగల మంగళని దొంగదన లవ్వన్న జయరాలి లచ్చమ్మ, నా కొవ్వన్న జయరాలి కోటమ్మ. ఓ చీపురు గట్టల మీద చింపిరి చెట్టు పట్టి నన్ను చిప్పన్న పట్టుకోవ చిట్టమ్మ, నాతో చిల్లరన్న ఆడుకోవ చిక్కమ్మ. నాకు బంగుళాలు లేకున్నా పెద్ద పెద్ద బచ్చాటలన్నీ నాయే, అన్ని బజార్లు తిరగనీకి నాకు బండకొక్క బస్సు ఉన్నదే. నాకు బంగుళాలు లేకున్నా పెద్ద పెద్ద బచ్చాటలన్నీ నాయే, అన్ని బజార్లు తిరగనీకి నాకు బండకొక్క బస్సు ఉన్నదే. అల్లుడా కోడిని కొయ్యాలో రల్లుడా మేకలు కొయ్యాలా, నీకు కోడిని కొయ్యాలో రల్లుడా మేకలు కొయ్యాలా. అల్లుడు మరి పిల్లని గదిలోకి పంపేటప్పుడు ఎలా పంపమంటావు? అల్లుడా సీర కట్టాలో రల్లుడా నైట్ వెయ్యాలా, పిల్లకు సీర కట్టాలో రల్లుడా నైట్ వెయ్యాలా. తెల్లగుంటా అదేరా డాన్స్ కి తెల్లగుంట కావాలని కదా, అదేది ఎవరా కొంట పెద్దనా ఎన్నో చేస్తున్నావు. ముసలి పక్క తీసుకెళ్ళి. ఓ పిల్ల మా ఊరు డాన్స్ ఆడగలవా? ఐ డోంట్ నో. పర్లే మేము నేర్పిస్తుందా దాదా. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. పాప ఫస్ట్ స్టెప్ పాపా, సెకండ్ స్టెప్ నే. ఓకే పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు. పసలేదు పాప మ్యూజిక్ ఫ్లోర్ మూమెంట్ వేద్దామా? వాట్లేదు గీట్లేదు రాయ.
వాట్ ఏ బ్యూటిఫుల్ పర్సనాలిటీ. ఏ మిస్టర్, ఏమిటి మిస్? కావాలని ఆడపిల్లంది తగిలిందే చాలక మళ్ళీ పైగా కౌంటర్లు కూడా వేస్తున్నావే. రాక తగిలినా, కావాలని తగిలినా, నీ స్పర్శ నాకు తీయని అనుభూతినిచ్చింది మేడం. అబ్బో, సంస్కారవంతులు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? ఇంత అందాన్ని చూస్తే ఆ బ్రహ్మకైనా దిమ్మ తిరగాల్సిందే. అది నా ముందు ఇంత అందాన్ని పెట్టుకొని సంస్కారవంతులాగా ఎలాగా ఉండమంటావు మేడం? అబ్బో, మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. నిజమా? చచ్చా, ఆడపిల్ల కనిపిస్తే చాలు పల్లూడిపోయిన ముసలాడు సైతం పల్లెకిలిచుకొని మరి సైట్ కొడుతూ ఉంటారు. చీచి. హలో, ఏమిటి మిస్ మరీ రేజ్ అయిపోతున్నారు? అప్పటికి మీరేదో తక్కువైనట్లు. ఇంత అందాన్ని అందరికీ చూపించడానికే కదా మీరు ముస్తాబై బయటికి బయలుదేరేది. అప్పటికి వాళ్ళ చూపులు మీ అందాన్ని ఆరాధించడంలో తప్పేముంది మేడం? ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? ముక్కు మొహం తెలియకపోవడమా? మీరు నా ఎదురుగానే ఉన్నారు కదా మేడం. ఆ, అబ్బో, అతి తెలివి బాగానే ఉంది. Take it easy. చీచి, ఆడవాళ్ళకి బుద్ధిగా రక్షణ లేకుండా పోతుంది. నిక్కరు కూడా వేసుకొని ప్రతి ఒక్కడు సైట్ కొట్టడమే. అబ్బా, ఈ మగజాతి నుంచి ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో ఏమో. ఏ మిస్టర్, ఒళ్ళు ఎలాగుందేంటి? చూడండి మేడం, మీ పేరు రాధా. నా పేరు మీకెలా తెలుసు? మీరొక గొప్ప గాయని. ఆ? నేను మీకు పెద్ద ఫ్యాన్ని. నేను మీకు ఎలా? అంటే మీరు నాకు ఎలా తెలుసనేగా మీ అనుమానం? అవును, అదే. మిమ్మల్ని ప్రతి నిత్యం చూస్తూనే ఉంటాను. ఎలా? ఇలా. ఇది నా ఫోటోనే కదా? అవును, ఇది ఒక మ్యాగజైన్ లో వేశారు. పేజీలు తిరిగేస్తూ ఉండగా కనిపించింది, అంతే నా మనసు పారేసుకున్నాను. అబ్బో, మీరు పారేసుకుంటే సరిపోతుందా? అవతల వాళ్ళ మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలి కదా. అభిమానించడానికి, ప్రేమించడానికి అవతలి వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు మేడం. ఇప్పుడు చూసారా, సినిమా హీరోలు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించే ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళేమైనా అడిగి చేస్తున్నారా? అది వేరే, ఇది వేరే. అదేం కాదు మేడం. ఐ లవ్ యూ. ఐ హేట్ యు. ఏయ్, ఐ డోంట్ లైక్ యు. ఓకే, గుడ్ బై. రాలా, నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను. నీ ప్రేమ కోసం ఎన్ని యుగాలైనా వేచి చూస్తాను. నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా. నాతో వస్తావా, నీతో వస్తానే, నీతో వస్తానే, నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తానే. నీ అడుగు అడుగు నా తోడుంటా. నాతో వస్తావా, ఏడడుగులింక నన్ను నడిపిస్తే నీతో వస్తానే. ఆకాశమైన అరచేతికిస్తా, మరి నాతో వస్తావా? హోయ్ గోరి 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 గోరుగుండ ప్యారీ, రావెన్న సంబరాల సుందరి. చోరి 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 చెయ్యి జారిపోవదే నీదే సోయగాల చొక్కిడి.
ధ్యాస నువ్వు ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు. హృదయం ఎగిసే ప్రతి శ్వాస నువ్వు నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు. రే పడన్న కంటి పాపలో నిండిన నువ్వే అడుగు అడుగుని నీ పిల్లపడతో తడిసిపోయే కంటి. గింగిరల పొంగిరల కుంగురంగ సాలి రావేన్న గింగిలల చికిని హే రంగులీన ఉంగరాలు పేరు వెంట జాలి మెళ్ళు తాళి గుర్తు పడని. నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా అరెరే అరెరే నేను రే కదవి వెలికి పడని నన్ను నీలో పొదిరి. పడితే నదిలా వరదై నడుము పరద విడని నీదయే క్షణము. పదువ మంచి పరుగులాటవే పరుగు చేరు వరకు గడుచు వయసులో మనసు పైననే అడుగులాయి నాకు. హోయ్ చెంతకింక చేర చేర సిగ్గులెందు కోరి రావేన్న పట్టి పుల్ల లాగిరి చెంగులోన దూరి దూరి ఇంగురెత్త కోరి పొంగి మగెత్తుకుంది జాగిరి. నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా నీతో వస్తానే నీతో వస్తానే నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తానే. రాధా ఎంతకాలం ఈ బాధ నా గుండెల్లో రేపావు వ్యధ మన ఇరువురి ప్రేమ అవుతుంది ఓ గాథ నా ప్రియ రాధ బాపు బొమ్మకు త్యాగయ గాత్రాన్నిచ్చి సౌందర్యమనే ఆయువును నీకు పోసి ఉంటాడు ఆ బ్రహ్మ కోయిలు సైతం ఇష్టపడే నీ గొంతును విని ఎంత కాలమైంది మన ఈ ప్రేమ అమరం ప్రళయం వచ్చి ప్రకృతి రెండుగా చిలిన మన శరీరాలు వేరు కావు నాకు తెలుసు రాదా నేనంటే నీకు ఎంత ప్రేమో నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అందుకే నీకు రాసిన ఈ పదాల్లో నీ రూపం చూసుకుంటూ జీవించే నీ ప్రేమ తపస్వి రాజేష్. రాజేష్ భలే చక్కగా రాసావు మై స్వీట్. హే రాధా, ఇది కళా నిజమా? నిజమే రాజేష్, నువ్వు రాసిన పదాల సమ్మేళన నా చెవున వినపడి ఇలా నిన్ను వెతుక్కుంటూ వచ్చాను మై స్వీట్. వందనం వందనం ఓజలి వందనం విధే నిన్ను చూసి తలే వంచనమ్మా కథే నీది రాసి
ఇచ్చేను బ్రహ్మ పుణ్యం చే పుణ్యమా జీవితం నా జీవితం నీకిదే అంకితం వేదనలో వేడుకలే నేను కానా చీకటిలో దీపంలా నేను రానా అమనిదిగా వచ్చేనమ్మ ప్రేమని మనకు తెచ్చేనమ్మ భూమిని స్వర్గం చేసేనమ్మ భూమిని కంఠం తిప్పినమ్మ తొమ్మిది పాటలు పాడినమ్మ కొమ్మల పంటే పండినమ్మ కళ్ళ కపటం ఎరుగని నిన్ను ఎల్లకాలం ప్రేమిస్తా మళ్ళీ కాలి కరగల కోటి చల్లగా నిన్ను సేవిస్తా అలకంటూ నీకొస్తే కరిగి నీరవుతా వందనం వందనం ఓ చెలి వందనం ఏ హే హే ఆహా లా 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 లా. అంతా మాసకగా నేను లేనా చిట్టి వరకు మెచ్చిలిగా తోడుగా అందం చందం నువ్వే అయితే నేనే దిష్టి చిక్కైపోతా వీడని గుట్టు మచ్చే అవుతా సూర్యుడి రాగా నువ్వు వస్తుంటే తూర్పు దిక్కు నేనే అవుతా తొడిగల గురించి వేదిక నవ్వుతా దేవుడెదురై నన్ను కరుణిస్తే వరము నీకై అడిగేస్తా చీకటైనా వెన్నెలైనా నీకు నేనై అడుగేస్తా ఎముడైనా ఎదురొస్తే నేను ఎదిరిస్తా వందనం వందనం ఓ చెలి వందనం